पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। దీనికి ముందున్న అధికరణంలో దహరాకాశాన్ని బ్రహ్మాన్ని చెప్పారు. అది అసంభవ హేతు ద్వారా, అసంభవ హేతు ఏమేమి చెప్పారంటే స్వర్గానికి భూమికి అది ఆధారము, పాపరహితము, ఇలాంటివన్నీ చెప్పారు కదా. చెప్పి ఆకాశానికి ఆకాశము ఉపమా కాదు కనుక ఈ దహరాకాశం పరబ్రహ్మమే. ఇప్పుడు దాని మీద ఆక్షేపం చేస్తున్నారు. యా ఆత్మ అపహత పాప్మ అని ఈ ప్రజాపతి వాక్యం ఉందే. ప్రజాపతి వాక్యం అంటే ఇంద్రుడికి విరోచనుడికి చెప్పినటువంటి వాక్యం ప్రజాపతి వాక్యం. ఈ వాక్యం మీద విచారణం. అందుకనే ఈ అధికరణానికి, ప్రజాపతి అధికరణానికి ఇది విషయం. సంశయం ఏమిటి అంటే జాగ్రత్త అవస్థలతో కూడుకున్నటువంటి జీవుడు, ఆ జీవుణ్ణి అపహత పాప అని చెప్పారు. లేకపోతే ఈ జాగ్రత్త అవస్థలతో కూడుకున్నటువంటి వాడు జీవుడా పరమాత్మ? అది సంశయం. పూర్వపక్షం అంటాడు జీవుణ్ణే చెప్పాలి, జీవుడిని నిరూపించడమే యుక్తి సంగతము. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, ఒకటి అపహత పాప అంటే పాపరహితుడు. జీవుడు శరీరంలో ఉన్నంత వరకు ఏదో ఒక పాపం ఉండే తీరుతుంది. పాపం లేకపోతే శరీరాన్ని పొందలేడు. సరి పాపరాహిత్యుడు అని వెంటనే జ్ఞానం అవ్వగానే శరీరాన్ని వదిలిపెడతాడా? లేదు. ప్రారంధం పూర్తయ్యేంత వరకు అజ్ఞానం లేసే ఉంటుంది, దాని ద్వారా శరీరం ఉంటుంది. కనుక అపహత పాప పాపరహితుడు అని సంపూర్ణంగా పరమాత్మకే చెప్పగలను. స ఉత్తమ పురుష అని కూడా చెప్పారు. అందుకనే ప్రసంగము ఈశ్వరుడు పరమాత్మ. అందుకని జీవుడు నికృష్ట స్వరూపుడు, చిన్నవాడు. ఆ నికృష్ట స్వరూపానికి ఇక్కడ మనం ఈ ప్రజాపతి వాక్యం ఒక అర్థం అని చెప్పడానికి వీల్లేదు. అందుకని పరమాత్మే ఇక్కడ ఈ ప్రసంగానికి విషయము. దహర విద్యాయా ఉపరి ప్రాజాపతి విద్యాయా ఇంద్ర విరోచన ప్రాజాపతి సంవాదే శ్రీతే. ఇంద్ర విరోచన ప్రాజాపతి ముగ్గురు వీళ్ళ సంవాదంలో వినిపిస్తున్నది ఏమిటి? ఏ యేషు అక్షిణీ పురుషో దృశ్యతే ఏష ఆత్మ ఇది హోవాచ. మొట్టమొదట నీ కన్నుల్లో ఏ పురుషుడైతే కనిపిస్తున్నాడో
వాడే ఆత్మ, వాడే పరమాత్మ అని చెప్పారు. అక్కడ జీవాత్మ అని, ఎందుకంటే కన్నుల్లో కనిపిస్తున్నాడు కదా, కనుక జీవాత్మ తీసుకోవచ్చు కదా అంటాడు పూర్వపక్షి. ఎందుకంటే అవస్థాత్రయ ఉపన్యాస, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు చెప్పారు కనుక. అక్షిణీ పురుష, కన్నుల్లోని పురుషుడు అని చెప్పారు కనుక, జాగరణాన్ని గురించి చెప్పారు కనుక ఇక్కడ జీవుని తీసుకోవాలి. తర్వాత ఏష స్వప్నే మహిమానం మహీయమాన్ స్థిరతి, స్వప్నావస్థలో మహిమలు కలవాడై వాడు విచరిస్తూ ఉంటాడు. ఎవడు? ఈ జీవుడు. అందుకనే అక్కడ నేను చెప్పాను ముందు, స్వప్నావస్థలో ఈ జీవునికి ఆత్మదేవుడు అని పేరు. దేవుడు ఎందుకంటే తనకు కావాల్సినంతా తనే సృష్టి చేసుకుంటూ ఉంటాడు. సుప్త సమస్త సంప్రసన్న స్వప్నం విజానాతి, నిద్రలో ఉన్నప్పుడు ప్రసన్నంగా ఉండి స్వప్నాలు కూడా చూడడు. ఇది సుషుప్తోపన్యాసం. ఈ విధంగా జాగ్రత్తలో కన్నుల్లో ఉంటాడు, స్వప్నాలు తనే సృష్టించి మహిమలతో విచరిస్తూ ఉంటాడు. తర్వాత సుషుప్తిలో ప్రసన్నంగా ఉంటాడు అని జాగ్రత్త స్వప్న సుషుప్తుల అవస్థలను వర్ణించారు కనుక ఇక్కడ అవస్థలు కలిగినటువంటి వాడు జీవుడే. జీవుడిని ఈ సందర్భంలో జీవుని గురించి చెప్పారనే చెప్పాలి. అంటే అప్పుడు సిద్ధాంతం అంటాడు, ఈశ్వరోత్ర గృహీతవ్య కుతః, ఈశ్వరుడిని ఇక్కడ తీసుకోవాలి. ఎందుకు? యా ఆత్మ అపహత పాప విజరో విమృత్యు అని తర్వాత చెప్పారు కనుక ఈ ఆత్మ పాపరాహిత్యము, దీనికి వృద్ధాప్యము లేదు, మృత్యువు లేదు. విమృత్యు విగత మృత్యు యస్మాత్, మృత్యువు కూడా లేదు కనుక ఇది పరమాత్మయే. తర్వాత పరమాత్మ ఉపదేశం చేస్తానని చెప్పాడు. ఎవరో? ప్రజాపతి. దేన్నైతే తెలుసుకున్నట్లయితే దాని ద్వారా మీకు కావలసినటువంటి కోరికలన్నీ తీరుతాయి అని చెప్పాడు కనుక పరమాత్మను ఉపక్రమం చేశాడు కనుక స ఉత్తమ పురుష అని. తర్వాత పరమాత్మ ప్రసంగాన్ని ఉపక్రమం చేసి స ఉత్తమ పురుష అని ఆ పరమాత్మ ప్రసంగాన్ని ఉపసంహారం చేశాడు కనుక ఈ జాగ్రత్త అవస్థలు చెప్పినప్పటికీ ఈ జాగ్రత్త అవస్థల కన్నా విపరీతమైనటువంటి వాడు శాఖా చంద్రన్యాయన, అంటే ముందు చెట్టు, ఆ చెట్టు తర్వాత కొమ్మ చివరన ఉన్నటువంటి చంద్రుడు చెప్పినట్టుగా ఇక్కడ పరమాత్మ బోధ చేశారు. అందుకని అక్షిష్ట పురుషుడు పరమాత్మయే. జీవుడిని ఎలా ఉపాసన చేస్తాడు? అందుకని పరమాత్మన కన్నుల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మనే ఉపాసన చేయమని చెప్పాడు. ఈ విధంగా ఇది అయిపోయింది. ఇప్పుడు అనుకృత్యధికరణము